వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లపై తాజా అప్డేట్. ఉద్యోగి అనుమతి ఉంటేనే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే regular payroll will be enabled between the dates 17th to 27 in this month. రెగ్యులర్ శాలరీ బిల్ అయితే చేసుకోవడానికి సైట్ ఈ రోజు నుంచి అయితే అందుబాటులో ఉంటుంది. అది ఈ నెల 27 వరకు అయితే అందుబాటులో ఉంటుందని అనేటువంటి సమాచారం అయితే మనకి ఇక్కడ సైట్లో కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ అయితే ఉంది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద మనకి గతంలో ఉద్యోగ సంఘ నాయకులు ఒకరోజు జీతం అయితే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు దాని మీద ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటంటే సిఎంఆర్ఎఫ్కి ఒకరోజు వేతనం వద్దు అనుకుంటే డీడీఓకి ఒక లెటర్ ఇవ్వాలి. డీడీఓకి లెటర్ ఇచ్చి ఉద్యోగి అనుమతి ఉంటేనే ఉద్యోగి శాలరీ నుంచి అయితే ఆ డిడక్షన్ అనేటువంటిది చేస్తారు. దానికి సంబంధించినటువంటి లెటర్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డేటు, అదేవిధంగా టు ద డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అని మన డ్రాయింగ్ యొక్క ఆ డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళని ఉద్దేశించుతూ మనం అక్కడ రాస్తాము. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాటర్ అంతా చదివి మనం ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ ది అబో ఐ రిక్వెస్ట్ దట్ ఐ మే బి ఎక్స్క్లూడెడ్ in terms of para 4 of the GO read above and no deduction shall be made from my salary. సో ఈ విధంగా ఈ యొక్క పారాగ్రాఫ్ చదివి మనం ఇక్కడ సైన్ చేసి ఇచ్చినట్లయితే మన శాలరీలో నుంచి 1 డే బేసిక్ పేకి జీతం అయితే కటింగ్ అనేటువంటిది ఉండదు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క జీవో కాపీని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే సెప్టెంబర్ 17వ తారీఖున ఈ రోజు అయితే ఈ యొక్క ఆ జీవో అయితే రావడం జరిగింది. అయితే మనకి గమనించినట్లయితే 1 డే శాలరీ అనేటువంటిది ఏ బేసిక్ పేకి ఎంత కట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి 20,000 బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్కి 1 డే బేసిక్ పే కింద 667 రూపాయలు కట్ అవుతుంది. 20,600 ఉండేటువంటి వారికి 687 రూపాయలు కట్ అవుతుంది. మిగతా వారి యొక్క కటింగ్ వివరాలని ఇక్కడ మనం స్కీమ్ అయితే చూడవచ్చు. అయితే మిత్రులారా, ఈ విధంగా లెటర్ కనుక రాసి ఉన్నట్లయితే మనము మన శాలరీ నుంచి పెన్షన్ నుంచి 1 డే శాలరీ అనేటువంటిది సిఎంఆర్ఎఫ్ ఫండ్కి ఇస్తున్నట్లుగా భావించి మన శాలరీని కట్ చేస్తారు. ఎవరైతే కట్ చేయటం ఇష్టం ఉండదో అటువంటి వారు ఈ లెటర్ని పూర్తి చేసి మన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ కనుక ఇచ్చినట్లయితే మన శాలరీ నుంచి అమౌంట్ అనేది కట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.